చిన్న చిత్రంగా వచ్చి పాన్ ఇండియా రేంజ్లో ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది మైథలాజికల్ ఎపిక్ హనుమాన్. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ పనులను దర్శకుడు ప్రశాంత్ వర్మ వేగవంతం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి నెలలో చారిత్రక ప్రదేశమైన హంపీలోని అంజనాద్రిలో జై హనుమాన్ ప్రారంభ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండటం ఈ సీక్వెల్కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. హనుమాన్లో హీరోగా మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ తన పాత్రతో అలరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.